ఇంటికి వచ్చి మరి స్కూల్కి పోయి వచ్చి ఇంటికి వచ్చినాక ఒక మాట చెబుతా ఉంది సెవులో. ఏమమ్మా చెప్పు అంటే, నేను నా ఫ్రెండ్కు సువార్త చెప్పినా అనింది. ఆమేన్. నా ఫ్రెండ్కు నేను సువార్తను చెప్పినాను. చిన్న వయసులో సువార్త నా కూతురు చెప్పింది. ఎలా చెప్పినావు అమ్మా అన్న. మరి చెప్తాను చూడు నాయనా అని చెప్పి సున్నంగా అర్థమయ్యే రీతిలో నాకు కూడా తెలియజేసింది. ఇప్పుడు మరి ప్రేమైన దేవుని బిడ్డలారా, నా కుమార్తెకు 8 సంవత్సరాలు. స్కూల్లో క్లాస్మేట్ స్నేహితురాలకు సువార్త చెప్పిందంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యమైంది. నా జీవితంలో నేను కూడా ఎప్పుడు అట్లా చెప్పలేదు ఎవరికి. ఏం చెప్పిందో చూపిందాం మన చెవుల ద్వారా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మా ఫ్రెండ్కు నేను ఫస్ట్ మా దేవుణ్ణి నమ్ముకో, నీకు అన్ని బంగారు పరలోకంలో నువ్వు మంచి విందు పొందుకుంటావు. అగ్గి లేకపోతే నువ్వు సాతానులో పాములు పురుగులన్నీ ఉంటాయి, అడ నువ్వు మరణిస్తావు. అందుకే నువ్వు మా దేవుణ్ణి నమ్ముకో అని చెప్పిన. అంటే సరే నమ్ముకుంటాను అనింది. తర్వాత పరలోకంలో యేసయ్య మనకి ఒక ఇల్లు ఇస్తాడు, దాంతో బంగారు నాణాలు ఉంటాయి, అన్నీ మనం అప్పుడు హాయిగా ఉండొచ్చు. నరకానికి పోతే అన్నము నీళ్ళు ఆకలి అవుతాయి, పరలోకానికి పోతే అన్నము నీళ్ళు ఏమే కానీ దప్పిగా కావు అని చెప్పింటే సరేలే. ఇప్పుడు మా అమ్మ నాన్నకి చెప్తే మా అమ్మ నాన్న కొడతారు, నేను పెద్దగా అయినాక నమ్ముకుంటానంటే సరే నమ్ముకో అని చెప్పింటే సరేలే అని చెప్పింది. ఈ చిన్న సాక్ష్యం మా దేవుడు కాదా అని అనింది. అంటే వాళ్ళు దేవుళ్ళు కాదు, బొమ్మతో చేసింటారు, వాళ్ళని నమ్ముకోకూడదు అని చెప్పింటే సరేలే నేను నమ్ముకోను అని చెప్పి మన దేవుడిని నమ్ముకుంటా అని చెప్పింది. ఈ చిన్న